స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరామ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నది. దేశవ్యాప్తంగా ఇంటింటికి శ్రీరామ అక్షింతలు వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపాలిటీ 27వ వార్డు ఏ పవర్ హౌస్ బస్తీలో అయోధ్యలో శ్రీరాముల వారికి పూజలు చేసిన రామమందిరం నుండి వచ్చిన అక్షింతలను గడప గడపకు వితరణ చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ ప్రసాద్ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ రోజున సూర్యాస్తమయ సమయంలో సకల దేవతలను ఆహ్వానించి 5 దీపాలు వెలిగించి అక్షింతలను నెత్తిమీద చల్లుకోవాలని, రామభక్తిని చాటుకోవాలని సూచించారు. మరి ఈరోజు ఏ పౌరోజు బస్తీ 27వ వార్డు నందు అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు రావడం జరిగినాయి. ఆ యొక్క అక్షింతల్ని 27వ వార్డు ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా ముందుండి అక్షింతలు ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే రామభక్తి అందరికీ గడప గడపకు చాటాలని, రామ మందిరం గురించి ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి వార్డు ప్రజలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా బ్యాండ్ మేళాలతోని, భజంత్రులతోని ఉత్సాహంగా బయలుదేరి ప్రతి వార్డులో గడప గడపకు ఈ అక్షింతల్ని పంచుతూ రాముల వారి విశేషాలని వాళ్ళకి తెలియపరుస్తూ రేపు జరగబోయే 22వ తారీఖు జరగబోయే దేవుడు ప్రతిష్ట కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని చెప్పి ఈ యొక్క అక్షింతలు ఆ దేవుని దగ్గర పెట్టి రేపు 22వ తారీఖు జరగబోయే ఆ కార్యక్రమంలో మన ఇంట్లో పూజ చేసుకుని అక్షింతలు మనపై వేసుకుంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమం చేసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. जय श्री राम, जय श्रीराम. श्री रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की. उत्तर प्रदेश लोनी అయోధ్యలో శ్రీ రామచంద్రుని యొక్క ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నది. 500 సంవత్సరాల తర్వాత ఈ భవ్యమైన రామాలయము అక్కడ నేడు నిర్మాణం జరగబోతున్న సందర్భాన, అంటే జనవరి 22వ తేదీ ఈ 1924వ సంవత్సరంలో జనవరి 22వ తేదీ నాడు అక్కడ భవ్యమైన రామాలయ నిర్మాణం కాబోతున్నది. దానికి ముందుగానే అయోధ్య నుంచి అక్షంతలు వచ్చి దేశం నలుమూలలో కూడా ప్రతి ఇంటింటికి కూడా అయోధ్య శ్రీరాముని యొక్క అక్షంతలు ఇంటికి చేరాలని, ఆ రోజు ప్రారంభోత్సవం సమయమున అందరూ కూడా పూజ చేసుకొని ఆ అక్షంతలు మన శిరస్సు మీద చల్లుకున్నట్టయితే, అలానే మన కుటుంబ సభ్యులందరి మీద చల్లటము, దాన్ని పూజించడం వలన మనకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయని ఆ విధంగా కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు శ్రీ రామ జన్మభూమి
తీర్థ క్షేత్రం నుంచి ఈ కార్యక్రమము నిర్వహించబడుతున్నది. ఇప్పుడు విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 27వ వార్డు అయ్యప్ప రోజు బస్తీ నందు మహిళలందరూ చక్కగా నిన్నంత ప్రచారం చేసి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేసి రేపు మేము వస్తున్నాము, మీరందరూ తోరణాలు కట్టుకొని ఇంటి ముందు రంగవల్లు దిద్దుకొని మేము వచ్చినప్పుడు మీరు అక్షతలు కలశం పెట్టుకుంటే మేము అక్షంతలు మీకు అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా బస్తీలో ఉన్న మా మహిళలందరూ ఒక జట్టుగా ఊరేగింపుగా బయలుదేరి తెల్లారేసరికి రంగవల్లు దిద్దుకొని వీళ్ళు పొద్దున్నే అందరూ అక్షింతలతోటి పసుపు కుంకుమ గడప గడపకు పసుపు కుంకుమ ఇచ్చి మహిళలకి అలాగే అక్షింతలు ఇస్తూ మొత్తం శోభయాత్ర జరపడం జరిగిందండి. దీనికి సహకరించిన అందరికీ విశ్వ హిందూ పరిషత్తు సంఘము తీర్థక్షేత్ర ట్రస్ట్ నుండి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 27వ వార్డు ఏపోరు బస్తీ వాసులమంతా కూడా అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షంతల్ని గడప గడపకు పంచాలన్న ఉద్దేశంతో వారిచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మా కౌన్సిలర్ ద్వారా మా మహిళలంతా కూడా ఒక జట్టుగా ఫామ్ అయ్యి ఈరోజు మా ఏపోరు బస్తీ 27వ వార్డులో గడప గడపకు కూడా ఈ అక్షంతల్ని స్వామివారి అక్షంతల్ని అందజేస్తున్నారు. ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి అక్షంతల్ని ప్రతి ఇంటికి అందజేశారు. అలాగే 22వ తారీఖు ఆ స్వామివారి ప్రతిష్ట సందర్భంగా 22వ తారీఖు సాయంత్రం ప్రతి ఇంటి కూడా 5 దీపాలు వెలిగించి ఆ స్వామివారి అక్షంతల్ని మన ఇంట్లో పెద్దవాళ్ళ చేత మనం అక్షంతలు వేయించుకోవాల్సిందిగా వాళ్ళు సూచించారు. అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని, అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత అందరూ అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.